హలో అండి, ఈ బ్రాస్లెట్ ఎలా ఉంది? ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా చేయండి. దీనికోసం ఇలాగా ఇక్కడ 4 కలర్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. ఇలాగా చిన్న బీడ్ తీసుకొని వైర్కి మిడిల్లో ఉంచుకోవాలి. మరలా వైట్ కలర్ బీడ్ తీసుకొని ఒకవైపున ఎక్కించుకోవాలి. ఇలా బ్లూ కలర్ బీడ్స్ తీసుకొని 3 బీడ్స్ ఒకవైపున ఎక్కించుకోవాలి. మరలా చిన్న బీడ్ తీసుకొని ఇలా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. ఇలా వైర్ని రెండింటిని ఒక దగ్గర ఉంచుకొని ఇలా లాగేస్తే మనకి ఇలాగా వస్తుంది. ఇప్పుడు ఇటువైపున వైట్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. అటువైపున ఆరెంజ్ కలర్ బీడ్స్ 3 ఎక్కించుకోవాలి. మరలా చిన్న బీడ్ తీసుకొని ఇలాగా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి ఎక్కించుకోవాలి. ఇలా లాగేస్తే మనకి ఇలాగా డిజైన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇటువైపున వైట్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి, అటువైపున బ్లూ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఒకసారి వైర్కి ఇటువైపున వైట్ కలర్ బీడ్ వేస్తే మరోసారి అటువైపున వేసుకోవాలి. ఇలాగా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేస్తే ఇలా డిజైన్ వస్తూ ఉంటుంది. ఒకవైపున బ్లూ, ఒకవైపున ఆరెంజ్ వేసుకున్నాను. ఇలాగ 3 బీడ్స్ వేసుకోవడం, ఒక చిన్న బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. ఇప్పుడు ఇటువైపున వైట్ కలర్ బీడు, అటువైపున బ్లూ కలర్ బీడ్స్. చిన్న బీడ్ తీసుకోవడం, వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా పెట్టేసి లాగేసేయాలి. మరలా ఇటువైపున వైట్ కలర్ బీడు, అటువైపున ఆరెంజ్ కలర్ బీడ్స్ వేసుకున్నాను. ఇలాగ ఎక్కించుకొని మరో చిన్న బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. ఇలా మన హ్యాండ్కి ఎంతైతే సరిపోతుందో అంతవరకు బ్రాస్లెట్ని ఇలా అల్లుకోవాలి. ఇలాగ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా ఒక రింగ్ని యాడ్ చేసుకొని టైట్గా ముడి వేసుకోవాలి. ఆ రింగ్కి ఒక హుక్ని యాడ్ చేసుకోవాలి. ఇటువైపును కూడా ఒక రింగ్ యాడ్ చేసుకోవడం, హుక్ చైన్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగ యూజ్ చేసుకోవడం వల్ల దీన్ని రిమూవ్ చేసి మరో దానికి కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బ్రాస్లెట్ రెడీ అయిపోయింది. ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? కలర్ కాంబినేషన్ ఎలా ఉంది? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి బ్రాస్లెట్ ఐడియాస్ మన ఛానల్లో మరెన్నో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి.